ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, మీరు ఓటేయలేదు, మీరు ఓటేస్తేనే గెలిచారు అని అంటాం ఎట్లా ఎంతవరకు కరెక్ట్ సార్? పైగా రాజేంద్ర నగర్‌లో అసలు కుదరదు. రాజేంద్ర నగర్‌లో ఓటర్లు బీఆర్ఎస్ ఓటేశారు. అవును. ఓటేసి గెలిచిన ప్రకాష్ గౌడ్ ఈయన లాక్కున్నాడు. అవును. కదా! ఈయన ఎక్వైరీ చేసాడు. అవును. కదా! అది చాలా రిడిక్యులస్‌గా ఉంటుందండి మాటలు మాట. కానీ ఒకటి సార్ ఇప్పుడు మీకు ఆఫర్ ఇచ్చారు మధు పార్క్‌కి. 7 ఎకరాల భూమి ఇస్తాము. కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాము. మీ అపార్ట్మెంట్ అసోసియేషన్‌లకి డిపాజిట్ చేస్తాం నమ్మకం లేకుంటే. మీరు కట్టుకోండి, ఉండండి అంటే అది అంతటితో ఆఫరు హ్యాపీగా స్వీకరిస్తారా సార్ ఎవరైనా కూడా? అది అంటే అట్లా ఉంటుందా ప్రొసీజర్ అనేది? దాన్ని ఆఫర్ అనుకోవట్లేదండి. ఒకటి అది అవుతుందా కదా దాన్ని మేము నమ్ముతున్నామా లేదా అంటే మెటీరియలైజ్ అయ్యే విధానం ప్రొసీజర్ కూడా ఉంటుంది కదా. అవును, మెటీరియలైజ్ అయ్యే విధానం ప్రొసీజర్ కూడా ఉంటుంది కదా. నేను ఓన్లీ దాంట్లో నివాసిని మాత్రమే. అవును. మాకు అసోసియేషన్ ఉంది, దానికి నాయకత్వం ఉంది, వాళ్ళందరూ డీల్ చేస్తారు, వాళ్ళందరూ అందరి అభిప్రాయాలు మనం సేకరిస్తున్నారు కదా. ప్రజలకు చాలా అనుమానాలు ఉంటాయి. అనుమానాలు కాకుండా ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఎప్పుడు ఉంటుందండి? ఉండే పరిస్థితి అటువంటి ప్రభుత్వాలు ఏమీ ఈ మధ్య మనం చూడలేదు. ఒకటి ప్రభుత్వం దగ్గర రిటైర్ అయిన వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు. ఏ స్కీము వాగ్దానం చేసిన స్కీమ్స్ ఇవ్వడానికి అసలే లేవు. దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సమస్య. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చే పద్ధతి ఎంత బ్యూరోక్రాటిక్గా రెడ్ టేపిజంతో ఉంటుంది. ఇంకోటి భూమి ఇల్లు రెండు ఉన్నాయి ఇక్కడ. రెండింటికి రెండు ఇవ్వడం అనేది 2013 ఆర్ఆర్ఆర్ యాక్ట్లో ఉంది. అంటే ప్రభుత్వం డిఫరెన్షియేట్ చేస్తుంది. ఒకటి డిఫరెన్షియేట్ మనం యాక్సెప్ట్ చేస్తాం లేదా వేరే విషయం, కానీ పట్టాలుండి అన్ని రకాలుగా గవర్నమెంట్ అనుమతి ఇచ్చిన భూములు, ఇల్లు అవి లేకుండా నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఉంటారు. నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకు కూడా ఇవాళ మనం పూర్తి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అవును. వెలుగుమట్లో కూడా 310 మందికే కాదు, మిగతా చాలా మంది ఉన్నారు. వాళ్ళు తర్వాత ఒరిజినల్ భూదాన్ హోల్డర్ కాకపోవచ్చు వాళ్ళు, కానీ తర్వాత వాళ్ళు వచ్చి చాలా కాలం నుంచి అక్కడ ఉంటున్నప్పుడు ఒక నివాస హక్కు ఏర్పడుతుంది. వాళ్ళకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం కదా. అట్లా కానీ 2013 అంటే ఈ కేసు బై కేసు వెళ్ళి కూడా అవసరమైన చోట అక్విజిషన్ అవసరమైన చోట ప్రభుత్వం ఆఫర్ చేయొచ్చు. భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు ఆఫర్ చేయొచ్చు. తర్వాత అక్విజిషన్ అనేది బలవంతంగా కాకుండా, దౌర్జన్యంగా కాకుండా ఇద్దరి మధ్య ఒక సమన్వయంతో సంప్రదింపుల ద్వారా జరిగే అవకాశాన్ని 2013 చట్టం ఇస్తుంది. దాని పరిధిలోనే భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు ఇచ్చే ఆస్కారం ఉంది. కానీ ఎక్కడ ఇస్తారు ఇదో ప్రశ్న. ఎక్కడ ఇస్తారు, ఎట్లా ఇస్తారు, నిర్మాణం చేయడానికి 3-4 ఏళ్ళు పడుతుంది. ఈ మీన్ వైల్ ఎక్కడ ఉండాలి, ఇక్కడే ఉండటానికి అనుమతిస్తారా లేదా, 3-4 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందా, ప్రాజెక్ట్ పాలసీలు మారుతాయా, ప్రాజెక్ట్ కొనసాగుతుందా, ప్రాజెక్ట్ కొనసాగక ప్రాజెక్ట్ అటకెక్కి భూమి మాత్రమే పోతే అదెంత బాధగా ఉంటుంది. అది ఏదో ప్రభుత్వం మళ్ళీ వేలంపాడి ఇతరులకు అమ్ముకుంటుందా. చాలా చోట్ల ఒక పర్పస్ కోసం భూసేకరణ చేసి ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్కి వాడుతున్న సందర్భాలు మనం ఫోర్త్ సిటీలోనే చూస్తున్నాం. ఫోర్త్ సిటీలో 30-40 వేల ఎకరాలు ఎందుకోసం, ఫార్మాసిటీ కోసం సేకరించారు. ఇప్పుడు దాన్ని ఫోర్త్ సిటీ కోసం వినియోగిస్తున్నారు. చాలా చోట్ల సర్జరీ కోసం ఇచ్చిన భూములు వాళ్ళు రియల్ ఎస్టేట్గా మార్చుకున్నారు. కాబట్టి ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి కమ్యూనిటీస్, ఇటువంటి అపార్ట్మెంట్స్లో రెసిడెంట్స్ గురించి చదువుకున్న వాళ్ళు, మా దాంట్లో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆర్మీ అఫీషియల్స్ ఉన్నారు, ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు. ఇట్లా కొంచెం సామాజికంగా, విద్యా విషయంగా కొంచెం హయ్యర్ లెవెల్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సహజంగానే వాళ్ళ అనుమానాలన్నీ వ్యక్తం చేస్తారు. నివృత్తి చేయకపోతే ఒప్పుకోరు. ఈ ఇబ్బందులన్నీ చాలా ఉంటాయి. వాళ్ళు ప్రభుత్వం ఎక్కడిస్తారో ఏంటో స్పెసిఫిక్గా చెప్పాలి. అది వీళ్ళకి ఆమోదయోగ్యంగా ఉండాలి. కానీ ప్రభుత్వం సార్ ఇప్పటిదాకా మీరన్నట్టుగా ఇవాళ భూమి పోతే భూమి, ఇల్లు పోతే ఇల్లు అన్నప్పుడు ప్రజల్ని ఎందుకు కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేకపోతుంది? ఇప్పుడు దాకా ఇక్కడ అప్రోచ్లో ఎందుకు ఫెయిల్యూర్ కనిపిస్తుంది? అదే మొదలు వచ్చి మాట్లాడచ్చు కదా, ఇట్లా ప్రాజెక్ట్ చేస్తున్నాం, అవసరమైతే తీసుకుంటాం, మీరేమంటారు అని ముందు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. వాళ్ళు అనుకున్న పద్ధతికి, వాళ్ళు అవసరం అనుకుంటున్నారు కదా, హైదరాబాద్కి తెలంగాణకి అది అవసరం అనుకుంటున్నారు. అది తెలంగాణ ప్రజలకు చెప్పి ప్రచారం చేసి కన్విన్స్ చేసుకుంటే నష్టం ఏంటి? కానీ ఒకటి సార్, ఇప్పుడు నైట్ లైఫ్ అనేది ఆయన తెర మీద తీసుకొచ్చారు రీసెంట్. కూరగాయలు అనండి, లేకుంటే భోజనాలు చేద్దాం, రెస్టారెంట్లు, ఇంకోటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి వస్తుందంటే, ఇప్పుడు బఫర్ జోన్ పేరుతో మధు పార్క్ నుంచి అవరోధం అడ్డమైనప్పుడు నిబంధనలు వర్తించి బఫర్ జోన్ అనేది తొలగిస్తున్నటువంటి సమయంలో అదే బఫర్ జోన్లో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎట్లా నిర్మిస్తారని ఇప్పుడు డిపిఆర్లో కొన్ని అంశాలను కొన్ని పేపర్లో బయటకు వచ్చాయి, చూస్తుంటారు.
పేపర్లో కొన్ని భాగాలు బయటకు వచ్చాయి. అవును, అవును. ఇప్పుడు ఈ మధు పార్క్ బ్రిడ్జ్ హైట్ 18 మీటర్లు. ఉమ్, 18 మీటర్ల ఎత్తున్నటువంటి భవనాన్ని తొలగిస్తారు. అవును. కానీ ఆ పక్కనే సమీపంలోనే 100 మీటర్ల ఎత్తులో బహుళంతస్తుల భవనం కట్టబోతున్నారు. దేనికి? దీనికోసం. ఈ షాపింగ్ కాంప్లెక్స్ లో మాల్స్. మాల్స్ దీనికోసం. అది ఎట్లా కుదురుతుంది? బఫర్ అన్నప్పుడు బఫర్గా వదలాలి కదా, లేకపోతే నువ్వు దాన్ని వేరే రకంగా మళ్ళీ కమర్షియల్గా వాడితే నిర్మాణాలతో అది ఎట్లా అవుతుంది? కొంచెం డిపిఆర్ని రహస్యంగా పెట్టాలి. ఇప్పటిదాకా ట్రాన్స్పరెన్సీ లేకుండా సీక్రెట్ గా ఉంచుతుంది. మరొకటి పర్యావరణవేత్తల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే సబర్మతి రివర్ ఫ్రంట్ లో అటు ఇటు కాంక్రీట్ చేసిన తర్వాత వచ్చినటువంటి అనర్థాలకు ఇవాళ మళ్ళీ మూసీ మీద కూడా సేమ్ అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందనేది సేవ్ మూసీ పేరుతో పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమిస్తారు. ఇప్పుడు 1908లో హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అప్పుడు నిజాము విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలిపించి మొత్తం సమగ్రంగా అసెస్ చేయించాడు. మొత్తం హైదరాబాద్లో ఎందుకు ఇట్లా రాకుండా, మళ్ళీ వరదలు రాకుండా ఏం చేయాలి, ఆయన ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. దాని ఆధారంగానే గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టారు. ఆయన అప్పుడున్న సిచ్యువేషన్కి 30-40 ఏళ్ల తర్వాత కూడా జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేశారు. ఎట్లా వర్షపు నీళ్ళు ఎట్లా పోవాలి, డ్రైనేజ్ నీళ్ళు ఎట్లా కలవకుండా ఉండాలి దగ్గర నుంచి అప్పుడు ప్లాన్ చేసిన దాంట్లో భాగంగానే మీకు పురాణపులు, నయాపుల దగ్గర గోడలు పైకెత్తి రిటైనింగ్ వాల్స్ కట్టడం అనేది పైన ఉన్న రోడ్ల కంటే కింద నది చాలా లోతుగా ఉంటుంది. అది ప్లాన్ చేశారు కదా. ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పరిశీలన ఏంటి, ఈ సిటీని అర్థం చేసుకున్న వాళ్ళు ఎట్లా చెప్పారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా పక్కనున్న వాళ్ళు బఫర్ జోన్లో ఉన్న బఫర్ జోన్ మీరు అంటున్నారు వాళ్ళు 2012లో వచ్చింది బఫర్ జోన్. అంతకుముందు బఫర్ జోన్ డెఫినేషన్ లేదు. దాంట్లో ఉన్న వాళ్ళకి నష్టం లేకుండా, వాళ్ళ నదికి నష్టం లేకుండా ఎట్లా చేయొచ్చు అనేది ఆలోచించాలి. అది కాకుండా కేవలం కమర్షియల్ దృష్టితోటి, కమర్షియల్ అంటే జిగేలు అనిపించే భవనాలు కట్టి చాలా ఎత్తున గాంధీని పెట్టి, గాంధీ స్పిరిట్కి వ్యతిరేకం కదా. గాంధీ మిగతా విషయాలు విభేదించేవాడు కానీ గాంధీ చాలా మినిమలిస్ట్, పరిమితంగా సింపుల్గా ఉండదు. దానికి దీనికి ఏమైనా పోలిక ఉందా? కానీ తుషార్ గాంధీ గారితో నేనే మాట్లాడాను సార్. నిన్న కూడా ఆయన ట్వీట్ చేశారు, క్లారిటీ ఇవ్వమని రేవంత్ రెడ్డి గారిని కోరారు. నాతో జూమ్ ఇంటర్వ్యూలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఆయన చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, గాంధీ పేరుతో ఆయన పేరు ఖరాబ్ చేసేలాగా ఇల్లు కూల్చివేయద్దు, ఆయన నిబంధనలకు విరుద్ధం, పాలసీకి వ్యతిరేకం ఉంది. పైగా మూసీ రిజర్వేషన్ అనే ప్రాజెక్టు కానీ లేదంటే ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కొంత బాధితులు అనే వాళ్ళు కొంతమంది మిగులుతారు, కానీ ప్రజల్ని కాన్ఫిడెన్స్కి తీసుకొని చేయాలి అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ గాంధీ గారి పేరుతో అస్సలు ఆయన విగ్రహాలు కట్టమని చెప్పలేదు, ఆయన పేరుని చెప్పి వీటిని నిరాశ్రయం చేయొద్దు అనేది ఆయన కరాఖండిగా చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ ఆయన ట్వీట్ చేశాడో తర్వాత ప్రభుత్వం ఆయన తుషార్ గాంధీ గారిని అప్రోచ్ అయింది. అయిన తర్వాత కొంత క్లారిటీ ఇచ్చారు, మేము గాంధీ విగ్రహం 5,000 కోట్లతో కట్టట్లేదు, 75 కోట్లతో విగ్రహం నిర్మిస్తున్నాం, కానీ ఇదంతా కూడా రిజర్వేషన్ లో భాగంగా పోతుంది మూసీకి సంబంధించి కానీ ఇల్లులని, గాంధీకి దానికి సంబంధం లేదని చెప్పినట్టుగా ఆయన చెప్తున్నారు. కానీ ప్రజలకు ఇక్కడ కూడా ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి. అంటే ఇది పబ్లిక్ పర్పస్ అని చెప్తున్నారు. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే అది పబ్లిక్ పర్పస్ అయి ఉండాలి. దీంట్లో పబ్లిక్ పర్పస్ ఏంటి అనేది కన్విన్స్ చేయాల్సిన బాధ్యత, వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. దీంట్లో ప్రజా ప్రయోజనం ఏమి ఇమిడి ఉంది, దీనికి ప్రత్యామ్నాయం లేదా, మరో ప్రత్యామ్నాయం లేదు ఈ ప్రజా ప్రయోజనం సాధించడానికి అనుకున్న సందర్భాల్లో ప్రభుత్వాలు భూమి సేకరణ చేయవచ్చు. దానికే లేదు. అందుకు లేకపోవడమే కాకుండా ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ బాధితుల విషయాలని బాధితులకు సంబంధించిన అంశాలను గ్రహించడానికి సోషల్ ఇంపాక్ట్ స్టడీ అని ఒకటి చేస్తారు ఇటువంటి సందర్భాలు. ఆ సోషల్ ఇంపాక్ట్ స్టడీ నుంచి ఈ ప్రాజెక్ట్ని మినహాయించాడు నోటిఫికేషన్లోనే చెప్పారు, సోషల్ ఇంపాక్ట్ స్టడీ అవసరం లేదని. అంటే ఏంటి, దేన్ని బైపాస్ చేయదలుచుకున్నాను అంటే దీంట్లో చూడంగానే దీంట్లో ఏదో సవ్యంగా లేదని అర్థం అవుతుంది. సవ్యంగా లేనప్పుడు ఎందుకు మనం భూములు లాక్కోవాలి, మన ఇల్లు లాక్కోవాలి అని ఎవరైనా అనుకోవడంలో నష్టమే లేదు.